అందరికి నమస్కారం. మీ వేణి యాదవ్ ఏందనంటే, ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి మీద పూలదండ ఖర్చు నాది, ఒక్కరోజు భోజనం ఖర్చు నాది అని పోటీ పడే బంధుత్వాలు, రక్త సంబంధాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కొట్లాడడం అనేది జరుగుతుంది. అదే మనిషికి రోగం వస్తే హాస్పిటల్లో ఉంటే ఒక్కరోజు హాస్పిటల్ బిల్లు మాది అనడం, ఒక్కరోజు మందుల ఖర్చు మాది అని పోటీ పడే బంధాలు మాత్రం రావు కూడా. ఎందుకనంటే ఒక వ్యక్తి చనిపోయాక ఆయన వెనుక ఉన్న ఆస్తి గురించి పోట్లాడే వాళ్ళే ఉన్నారు. కానీ మరి హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని బాగు చేద్దాం, ఆ ఖర్చులు మేము పెడతాం అనే వాళ్ళు మాత్రం ఇప్పుడున్న సమాజంలో మాత్రం లేరు. ఎందుకనంటే వాళ్ళకు మనిషి కాదు కావాల్సింది, మనిషి చనిపోతే వాళ్ళ ఇంకా ఆస్తిని పంచుకోవడం అనేది కావాలి. అంతే తప్ప ఉన్నప్పుడు ఏమి పెట్టరు, కానీ చనిపోయాక ఆస్తి గురించి కొట్లాడే సమాజంలో ఉన్నాము మిత్రమా. ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం. గుర్తుపెట్టుకో, జీవితంలో ఏది నీది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నువ్వెంత సంపాదించినా అది నీకు దక్కదు, నీ వెనుక ఉన్న వాళ్ళకు తప్ప. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. నీ వేణి యాదవ్.